హిందీ ఒక్కటే జాతీయ భాష కాదు. దేర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. దేర్ ఆర్ నేషనల్ లాంగ్వేజెస్ ఫర్ ఇండియా. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం. మరి రాజ్యాంగ రీత్యా అన్ని భాషలకు సమాన హోదా ఉన్నప్పుడు, అన్ని భారతీయ భాషలు అయినప్పుడు, మరి హిందీ ప్రచారోత్సవాలు జరపడము అభ్యంతరం లేదు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టడము తప్పులేదు. హిందీలో ప్రత్యేకమైన కోర్సులు, ఎగ్జామ్స్, డిగ్రీస్ పెట్టడం తప్పు కాదు. మరి మా తెలుగులో ఎందుకు పెట్టరు అంటున్నా. ఇప్పుడు తెలుగువాడు హిందీ, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ద్వారా హిందీ నేర్చుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ వారు ఉత్తర భారత్ తెలుగు ప్రచార సభ ద్వారా తెలుగు ఎందుకు నేర్చుకోవద్దు? దానికి కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వదు? మన త్రిభాషా సూత్రం కదా. హిందీ ఇంపార్టెంటే, అదర్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కదా. హిందీని ఇంత ప్రమోట్ చేసినప్పుడు అక్కడ ఇండియన్ లాంగ్వేజ్ ప్రమోట్ చేయండి. యూపీలో, హర్యానాలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో. కానీ జీరో. ఇది మొదటి ఉదాహరణ. 2, అయోధ్యలో రామ మందిరాన్ని కట్టారు. చాలా సంతోషం, ఎందుకంటే రాముడు పుట్టిన ప్లేస్ అది. అలాగే కాశీ